అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి, అలాగే పూజ కోసం ముందుగా పూజా వస్తువులు ఏమేమి తెచ్చుకోవాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరామనవమి ఈ రోజున శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగినటువంటి రోజు, అలాగే ఈ రోజే శ్రీరాముల వారు జన్మించిన రోజని, అలాగే సీతారాముల వారి కళ్యాణం జరిగిన రోజుగా చెప్తారు. శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి పటాన్ని ఈ రోజున పూజలో పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అలాగే మీ దగ్గర కనుక శ్రీరాముల వారి యొక్క విగ్రహం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి పటం కానీ విగ్రహం అయినా సరే పూజలో పెట్టవచ్చండి. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి స్వామివారి విగ్రహం అయితే మీషో నుండి తెప్పించాను. చాలా అంటే చాలా బాగున్నారండి స్వామివారు, అమ్మవారు. ఇలా శ్రీరామ పట్టాభిషేకం ఉన్నటువంటి విగ్రహం చూడచక్కనేటువంటి ఈ విగ్రహం అయితే మీషోలో తీసుకున్నానండి. మీలో ఎవరికి నచ్చినట్లయితే ఈ మీషో కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి గమనించండి. మరి ప్రైస్ ఎంత అండి అని అడుగుతారు కదా. 130 రూపాయలండి. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ రేటుగా ఇలా స్వామివారి యొక్క విగ్రహం అయితే చాలా బాగుంది. చూడడానికి చూడముచ్చటగా ఉంది. పూజలో పెట్టి చక్కగా పూజ అయితే చేయవచ్చు. ఇంకా వీటన్నిటితో పాటుగా స్వామివారి యొక్క పాదాలు ఉన్నట్లయితే పూజలో పెట్టుకోండి. స్వామివారికి పాద పూజ చేయడం చాలా మంచిది. అలాగే స్వామివారి యొక్క పాదాలు ఇంట్లో ఉంటే కూడా మంచిదండి. కాబట్టి ఈ రోజున ఎవరైనా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఈరోజు స్వామివారి పాదాలు ఇంటికి తెచ్చుకోండి. అలాగే మనకి ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా నిండుగా ఉండకుండా చూసుకోండి. అలాగే మామిడి ఆకులు, తులసాకులు, అంటే ఈ తులసాకులను కూడా ఈరోజు మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయాలి. అందుకుగాను తులసాకులు కావాలి. ఇంకా మామిడాకులండి. ఏ పండుగ పర్వదినమైనా సరే ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి పూజలో అయినా సరే మామిడాకులతో అలంకరణ చేయాలి. తులసి దళాలతో ఈ రోజున స్వామివారికి అష్టోత్తరం చదవాలండి. అందుకని కొంచెం ఎక్కువగా తులసి దళాలు ఉన్నా కూడా పూజకు సిద్ధం చేసుకోండి. అలాగే స్వామివారికి ఈ రోజున పువ్వుల కన్నా తులసి మాల వేస్తే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. అందుకుగాను తులసి వనంలో ఉన్నట్లుగా ఈ విధంగా అలంకరణ చేయవచ్చు. తులసి మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 7వ అవతారమే రామ అవతారం అండి. కాబట్టి పూజలో శంకుచక్ర నామాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా పిండి దీపం అనేది వెలిగిస్తూ ఉంటాము. అందుకు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. పిండి దీపం సిద్ధం చేయడానికి వరిపిండి కావాలండి. వరిపిండిలో కొద్దిగా ఆవు పాలు వేసి కలిపి పిండి ముద్దగా చేయవచ్చు. లేదా నాటు అరటిపండు వేసి బెల్లం వేసి కూడా పిండి దీపం సిద్ధం చేయవచ్చు. అందుకు గాను వరిపిండి, బెల్లం, నాటు అరటిపండు, ఆవు పాలు ఏవైనా సిద్ధం చేసుకోవాలి. వీటన్నిటితో పాటుగా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యం అయితే నివేదన చేస్తాము. అందులో పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా స్వామివారి నివేదన చేస్తామండి. అందుకు గాను వరిపిండి కావాలి పచ్చి చలిమిడి కోసం. అలాగే బెల్లం కూడా కావాలి. పానకం కోసం మిరియాలు, యాలకులు కావాలి. ఇంకా వడపప్పు అండి. వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టిన తర్వాత స్వామివారి నివేదన చేస్తాము. దీన్ని వడపప్పు అని అంటాము. అందుకు గాను పెసరపప్పు కావాలి. ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఇక వీటన్నిటితో పాటుగా ఇంకా మనకి పూజకి ఏమేమి కావాలి అంటే మీరు ఈ పూజను దేవుని మందిలో పూజ చేయవచ్చు, లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ కూడా చేసుకోవచ్చండి. అలాగే ఇల్లంతా శుద్ధి చేసేటప్పుడు కూడా కొద్దిగా గంగాజలం వేసి ఇల్లంతా శుద్ధి చేయటం. స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధన ఆయిల్లో కూడా కొద్దిగా జవ్వాది అత్తరు వేసినా లేదా జవ్వాది పౌడర్ వేసినా సరే ఆ స్థలం అంతా కూడా మంచి సువాసన వస్తుందండి. దీపం వెలిగేంత వరకు కూడా సువాసన వస్తుంది. ఇంకా ఈ రోజున స్వామివారికి మామూలు ఒత్తులతో, అలాగే పసుపు ఒత్తులతో, తులసి ఒత్తులతో కూడా దీపారాధన చేస్తే మంచిదండి. సపరేట్గా పూజాపేటను పెట్టి ఎవరైతే పూజ చేస్తున్నారో వారు తప్పనిసరిగా గంగాజలంతో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. జవ్వాది పౌడర్తో అలికి ముగ్గులు పెట్టాలి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు ఒత్తులు లేదా తులసి ఒత్తులు కావాలండి. ఈ రోజున స్వామివారికి పసుపు ఒత్తులతో దీపారాధన చేసినా లేదా తులసి ఒత్తులతో దీపారాధన చేసినా ఇట్టి ఉపంగిపోతారండి. కాబట్టి ఇవేమైనా ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆయిల్ అయితే తప్పనిసరిగా కావాలి. ఇంకా అగరబత్తులు, ధూప్ స్టిక్స్, ఆరత బిళ్ళలు, అలాగే పసుపు, కుంకుమ కొంచెం ఎక్కువగా తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చండి. ఈ పూజా వస్తువులు కొద్దిగా ఎక్కువగా తెచ్చుకోవటం వల్ల స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని తీసుకువెళ్ళడానికి పనిచేస్తాయండి. అందుకు కొంచెం ఎక్కువగానే పూజా వస్తువులు తెచ్చుకోవాలి. ఇంకా అగ్గిపెట్టి కూడా కావాలండి. ఇంకా రాతి గౌరవం సెట్టు ఉంటే పూజలు పెట్టుకోవడానికి ముందుగానే ఇలా అలంకరణ చేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని రాతి గౌరవం సెట్టు అని అంటారు. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది అష్టగంధం, విభూది పేస్టు ఇవేమున్నా సరే పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. అలాగే గుడికి వెళ్ళటానికి ఇటువంటి స్టోరేజ్ బాక్స్ ఉంటే అందులోనే నిండుగా పసుపు, కుంకుమ, గంధము, ఆరత బిళ్ళలు, ధూప్ స్టిక్స్, ఇంకా అక్షింతలు,
జవ్వాది పౌడరు ఇవి ఏమన్నా సరే ఇలా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని గుడికి తీసుకువెళ్ళటం వలన ఏ పూజా వస్తువులు గుడికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా అన్నీ తీసుకువెళ్ళినట్టుగా ఉంటుందండి. కాబట్టి ఇటువంటి స్టోరేజ్ బాక్స్ ఉంటే ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆయిల్ తీసుకువెళ్ళాలి, ఒత్తులు తీసుకువెళ్ళాలి. ఇంకా అక్షింతలు, పువ్వులు, తులసి దళం మాల ఉన్నా లేదా ఒక్క తులసి దళం అయినా సరే స్వామివారికి సమర్పించడం కోసం ఒక్క తులసి దళం అని తీసుకువెళ్ళవచ్చండి. గుడికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి అంటే మాత్రం ఇటువంటి స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇవే కాకుండా ఒత్తులు, అగరబత్తులు, అలాగే కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇవి కూడా తీసుకువెళ్ళాలండి. అయితే ఇన్నే తీసుకువెళ్ళాలి, అన్నే తీసుకువెళ్ళాలి అయితే ఏమీ లేదండి. ఇదంతా కూడా ఎవరి శక్తి కొలది వారందరూ కూడా తీసుకువెళ్ళవచ్చండి. అలాగే యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించడానికి సపరేట్గా కొద్దిగా దూది కూడా పెట్టాను. ఇంకా వీటన్నిటితో పాటుగా ఏదైనా మీ దగ్గర దూది వస్త్రం ఉన్నా దూది వస్త్రం కూడా తీసుకువెళ్ళవచ్చండి. ఇక ఈ స్టోరేజ్ బాక్స్ను మనం గుడికి తీసుకువెళ్ళేటప్పుడు పక్కకు పడిపోయినప్పుడు కొంచెం ఇవన్నీ కూడా ఒలిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇటువంటి ఒక కవర్ అయితే పెట్టేసి దానిపైన ఇలా మూత పెట్టేసినట్లయితే మీకు బాక్స్ అనేది పక్కకు పడిపోయినా కూడా అందులో ఉన్న పసుపు కుంకుమలు ఏవైనా సరే పక్కకు అనేవి వలగవండి. ఈ రోజున ఇంట్లో పూజానంతరం తప్పనిసరిగా మనలో చాలామంది కూడా రామాలయానికి వెళుతూ ఉంటాము. అప్పుడు ఈ విధంగా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకోండి గుడికి వెళ్ళడానికి. అయితే ఇంట్లో పూజ చేసినా గుడికి వెళ్ళినా కూడా అరటిపళ్ళు లేదా ఏమైనా పండ్లైనా సరే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అంటే పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం నివేదన చేసినా కూడా ఇలా పండ్లు కూడా నివేదన చేయవచ్చండి. అందుకోసం ఏవైనా సరే పండ్లు ఉంటే స్వామివారికి నివేదన చేయడానికి సిద్ధం చేసుకోండి. ఇంకా పూజకు తమలపాకులు కూడా కావాలండి. ఈ రోజున తమలపాకు మీద శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించాలండి. ఈ విధంగా 9 తమలపాకులు లేదా 5 తమలపాకుల మీదైనా సరే శ్రీరామ అని గంధంతో రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ఇంకా కొబ్బరికాయలు కూడా కావాలండి. 1, 2, 3 ఎన్నైనా సరే గుడికి వెళ్ళడానికి కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తెచ్చుకోవాలి. ఇంకా వీటన్నిటితో పాటుగా దీపారాధన కోసం నువ్వుల నూనె, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇవి గుడికి తీసుకువెళ్ళడానికైనా లేదా ఇంట్లో పూజ చేసినా కూడా ఇవి తప్పనిసరిగా కావాలండి. ధూప్ స్టిక్స్ ఇల్లంతా కూడా ధూపం వేసినట్లయితే మంచి సువాసన వస్తుంది. ఎప్పుడైనా సరే మన పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయటం చాలా మంచిదండి. కాబట్టి కొద్దిగా సాంబ్రాణి ఉన్నా సరే పూజ కోసం సిద్ధం చేసి ఈ రోజున రామయ్యను పూజించేటప్పుడు శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామ అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు అనేవి తప్పనిసరిగా చదవాలండి. అలా చదివేటప్పుడు తప్పనిసరిగా స్వామివారి పాదాల దగ్గర ఇలా మంగళకరమైన వస్తువులతో పూజిస్తే మంచిది. స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా పూజించాలండి. కాబట్టి కొద్దిగా కుంకుమ పూజ కూడా చేసుకోండి. అందుకు కుంకుమ కూడా కావాలి. ఇంకా తమలపాకులు, అరిటాకులు అంటే స్వామివారికి నైవేద్య నివేదన చేయడానికి కావాలి. వీటన్నిటితో పాటుగా నిత్య పూజా సామాగ్రి ఇవి కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. నిత్య పూజా సామాగ్రిలో దీపారాధన కుందు, పంచపాత్ర, హరివేణం, గంట, ఏకహారతి ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఇంకా స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలన్నీ కూడా ఏదైనా ప్లేట్లో పెడుతూ ఉంటాం కదా, ఆ ప్లేట్లు కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా శ్రీరామనవమి పూజ చేసేటప్పుడు రామయ్య తన్ని పూజించేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి. ఇంకా పూజకి ఏమేమి కావాలి, గుడికి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో తెలియజేశాను కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్ అయిందనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.